హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్. ఈరోజైతే మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి తెలుగు పాఠ్యాంశాలలో మనము మిత్రలాభం పరవస్తు చిన్నయసూరి గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండవ కవి గురించి అయితే తెలుసుకుంటాము. రెండవ పాఠ్యాంశం పేరు తెలంగాణ సాహితీ వికాసం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ తెలంగాణ సాహితీ వికాసం పాఠ్యాంశం లోపల ఉన్నటువంటిది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అనంటే డాక్టర్ దేవులపల్లి రామానుజరావు. మరి ఇక్కడ దేవులపల్లి రామానుజరావు గురించి చూసినట్లయితే ఈ రచయిత యొక్క పరిచయము తెలుగు సారస్వత వికాసము కోసము జీవితాన్ని దారపోసినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఎవరు అనంటే దేవులపల్లి రామానుజరావు. ఈయన వరంగల్లులోని దేశాయిపేటలో 1917 ఆగస్టు 25వ తారీఖున 1917 ఆగస్టు 25వ తారీఖున జన్మించడము జరిగింది. ఎవరికి జన్మించాడు అనంటే ఈయన తల్లి పేరేమో ఆండాలమ్మ, తండ్రి పేరేమో చలపతిరావు. ప్రాథమిక విద్యను ఇంటి వద్దనే చదువుకున్నాడు 1 నుంచి 5వ తరగతి వరకు. హై స్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేసిండు. హైదరాబాద్ నిజాం కాలేజీలో BA చదివిండు. నాగపూర్లో న్యాయశాస్త్రం LLB చదివిండు. ఈ న్యాయశాస్త్రము BA చదువుతున్నటువంటి కాలంలోనే మరి PV నరసింహారావులు, అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారు సహాధ్యాయులు, అంటే వీళ్ళతో పాటు చదవడము జరిగిందండి. అంటే కాళోజీ నారాయణరావు, PV నరసింహారావులతో పాటు ఈయన మరి నాగపూర్లో న్యాయశాస్త్రము మరి చదవడము జరిగింది. మరి ఇక్కడ అదేవిధంగా దానితో పాటు మాడపాటి హనుమంతరావు, సురవరము ప్రతాపరెడ్డి మొదలగు సాహితీవేత్తలతోటి సన్నిహిత పరిచయం అనేటువంటిది ఏర్పడ్డది. విద్యార్థి దశ నుండే భాషా సాహిత్య రచనా వ్యాసంగాల పట్ల ఆసక్తి పెరిగింది. గోల్కొండ పత్రికలో వ్యాసాలు కూడా రాసిండు. దేవులపల్లి రామానుజరావు గోల్కొండ పత్రికలో వ్యాసాలు కూడా రాసిండంట. మరి కొంతకాలము మరి గోల్కొండ పత్రికలో పనిచేశాడని ఇంతకుముందు మనం స్కూల్ పుస్తకాల్లో ఉన్నప్పుడు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ కొన్ని వ్యాసాలు కూడా రాయడం జరిగింది. న్యాయశాస్త్ర విద్యార్థి దశలోనే 1953 సంవత్సరంలో పచ్చతోరణం అనేటువంటి ఖండకావ్య సంపుటిని వెలువరించి కవిగా ప్రశంసలు పొందడము జరిగింది. అంటే దేవులపల్లి రామానుజరావు గారు న్యాయశాస్త్రం చదువుతున్నటువంటి క్రమంలోనే, అంటే ఆ సమయంలోనే 1953లో పచ్చతోరణం అనేటువంటి ఖండకావ్య సంపుటి, ఇది ఇంపార్టెంట్ అమ్మా, అది ఏ కావ్యం అని అనడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా దేవులపల్లి రామానుజరావు సారస్వత నవనీతం, ఇది 2వ రచన. పచ్చతోరణం, తెలుగు సీమలో సాంస్కృతిక పునరుజ్జీవనము 3, తెలంగాణలో జాతీయోద్యమాలు 4, నా రేడియో ప్రసంగాలు 5, ఉపన్యాస తోరణము 6, వేగు చుక్కలు 7, తెలుగు సాహితీ 8, 50 సంవత్సరాల జ్ఞాపకాలు 9, సాహిత్యోపన్యాసాలు 10, తలపుల దుమారం 11, పంచవర్ష ప్రణాళికలు 12, బంకించంద్ర చటర్జీ జీవితం 13, హైదరాబాదులో స్వాతంత్రోద్యమము 14. ఇవి 14 రచనలు. కానీ స్కూల్ పుస్తకాలలో ఇన్ని రచనలు ఉండవండి. ఇక్కడ మొత్తం 14 రచనలు ఇచ్చిండు. అంటే మరి ఇక్కడ స్కూల్ పుస్తకాల్లో కూడా దేవులపల్లి రామానుజరావు ఉన్నాడా అంటే ఉన్నాడు. గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి అక్కడ దేవులపల్లి రామానుజరావు నా రేడియో ప్రసంగాలు, అక్కడ ప్రక్రియ విషయానికి వచ్చినట్లయితే రేడియో ప్రసంగం.
ఇక్కడ 14 రచనలు ఇక్కడ పరిచయం చేయడం జరిగింది చూడండి. ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పచ్చ తోరణము ఫస్ట్ ఖండకావ్య సంపుటి, తర్వాత సారస్వత నవనీతము, తెలుగు సీమలో సాంస్కృతిక పునరుజ్జీవనము, తెలంగాణలో జాతీయోద్యమాలు, నా రేడియో ప్రసంగాలు, ఉపన్యాస తోరణము, వేగు చుక్కలు, తెలుగు సాహితీ, 50 సంవత్సరాల జ్ఞాపకాలు. 50 సంవత్సరాల జ్ఞాపకాలు అనేటువంటిది ఈయన యొక్క స్వీయ చరిత్ర. అదే ఆత్మకథ. సాహిత్యోపన్యాసాలు, తలపుల దుమారము, పంచవర్ష ప్రణాళికలు, బంకిం చంద్ర చటర్జీ జీవితము, హైదరాబాదులో స్వాతంత్రోద్యమం మొదలగు వాటిని రచించాడు. మరి అదేవిధంగా ఈయన వరంగల్లు ప్రాంతవాసి కాబట్టి వరంగల్లోని శబ్దానుశాసన గ్రంథాలయానికి కార్యదర్శిగా కూడా పనిచేసిండు. అదేవిధంగా 1946 సంవత్సరంలో శోభ అనేటువంటి సాహిత్య పత్రికను ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు అని అంటే వరంగల్లు నుంచి తీసుకురావడం జరిగింది. అడగొచ్చు, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి పత్రిక శోభ అనేటువంటి పత్రిక? 1946లో ఈ శోభ అనేటువంటి పత్రిక రావడం జరిగింది. ఇది మరి సాహిత్యానికి మాత్రమే సంబంధమైనటువంటి పత్రిక. ఇది శోభ అనేటువంటి పత్రిక. అది దేనికి సంబంధించింది అనుకుంటా, న్యూస్ అంటే వార్తలకు సంబంధించింది కాదు, ఇది సాహిత్యానికి సంబంధించినటువంటి పత్రిక. అదేవిధంగా గోలుకొండ పత్రికకు 15 సంవత్సరాల పాటు సంపాదకీయాలు రాసిండు. ఎన్ని సంవత్సరాలు సంపాదకీయాలు రాసిండు అని కూడా అడగొచ్చు. గోలుకొండ పత్రికకు దేవులపల్లి రామానుజరావు ఎన్ని సంవత్సరాల పాటు సంపాదకీయాలు రాసిండు అని అంటే 15 సంవత్సరాల పాటు రాసిండు. మరి ఇక్కడ దేవులపల్లి రామానుజరావు శబ్దానుశాసన అనేటువంటి పేరుతో ఉన్నటువంటి గ్రంథాలయానికి కార్యదర్శిగా కూడా పనిచేసిండు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. శోభ అనేటువంటి పత్రిక ఏ సంవత్సరంలో వచ్చిందని అంటే 1946లో వచ్చింది. ఇంకా చూసినట్లయితే 1948లో ఆవిర్భవించినటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేసిండు. అదేవిధంగా ఉపాధ్యక్షునిగా పనిచేసిండు. అదేవిధంగా అధ్యక్షునిగా బాధ్యతలను స్వీకరించి తెలుగు భాషా సాహిత్య వికాసానికి అంకితమై ఆ సంస్థకు మారుపేరుగా ప్రసిద్ధి చెందిండు. మీరు ఎప్పుడైనా ఆంధ్ర సారస్వత పరిషత్కు వెళ్ళినట్లయితే, ఎవరైనా వెళ్ళారా ఆంధ్ర సారస్వత పరిషత్? హ్యాబిట్స్ లోని బొగ్గులకుంటలో ఉంటుంది ఆంధ్ర సారస్వత పరిషత్. మరి ఆంధ్ర సారస్వత పరిషత్కి వెళ్ళినట్లయితే మనకు అక్కడ ఒకటి సమావేశ మందిరం ఒకటి కనపడుతుంది, ఆడిటోరియం. ఆ ఆడిటోరియం పేరేం పేరేనంటే దేవులపల్లి రామానుజరావు ఆ కళామందిరం అనేటువంటి పేరుతోటి అది ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ ఈ ఆంధ్ర సారస్వత పరిషత్కు కార్యదర్శిగా పనిచేసిండు. అదేవిధంగా ఉపాధ్యక్షునిగా పనిచేసిండు. అదేవిధంగా అధ్యక్షునిగా బాధ్యతలు కూడా స్వీకరించిండు. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి కూడా అధ్యక్షునిగా సేవలు అందిస్తూ తన సాహిత్య సేవలను మరింత విస్తృత రూపంలో అందించిండు. అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యునిగా కూడా పనిచేసిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయ సెనెట్ సభ్యునిగాను తాత్కాలిక వైస్ ఛాన్సలర్గా కూడా బాధ్యతలను నిర్వహించిండు దేవులపల్లి రామానుజరావు. మరి అదేవిధంగా రాజకీయ రంగంలో ప్రవేశించిండు. ఎప్పుడు రాజకీయ రంగంలో ప్రవేశించిండనంటే 1960-62 కాలంలో సాహిత్య రంగం నుంచి రాజ్యసభ సభ్యునిగా కూడా సేవలు అందించిండు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈయనను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఇది ఇంపార్టెంట్ అమ్మా. దేవులపల్లి రామానుజరావుకు గౌరవ డాక్టరేటును ఎవరు ప్రసాదించారు అని చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వాళ్ళు గౌరవ డాక్టరేట్లు ప్రసాదించారు. నేను చెప్తున్నటువంటి క్రమంలో మంచిగా రన్నింగ్ నోట్స్ మంచిగా రాసుకోవాలండి. రన్నింగ్ నోట్స్ మంచిగా రాసుకోవాలి. రాస్తురుగా రన్నింగ్ నోట్స్ నీట్గా రాసుకోండి. మంచిగా నీట్గా చెప్తున్నా, మీకు ఏ మాత్రం కూడా లేకుండా ప్రాబ్లం లేకుండా నీట్గా చెప్తా ఉన్నాను కాబట్టి నీట్గా రాసుకోండి రన్నింగ్ నోట్స్ మంచిగా. ఓకేనా, చాలా బిట్లు వచ్చినాయి. ఓకేనా, దీనికి సంబంధించి తర్వాత టెస్ట్ సిరీస్ కూడా ప్రారంభం అవుతుంది త్వరలో.
ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది కదా, మరి ఫస్ట్ క్లాస్ నుంచి ఏమేమి బిట్స్ ఉన్నాయి అవన్నిటిని కూడా ఇక్కడ నేను టెస్ట్ సిరీస్ కూడా త్వరలో ప్రారంభం అనేటువంటిది చేస్తాను. ఒక్కటే 1960-62 కాలంలో సాహిత్య రంగం నుంచి రాజ్యసభ సభ్యునిగా కూడా సేవలు అందించిండు. ఇతనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ తోటి సత్కరించింది. ఈయన ఎప్పుడు తుది శ్వాస విడిచాడు అని అంటే 8 జూన్ 1993 తుది శ్వాస విడవడము జరిగింది. ఓకే, ఇది రచయిత యొక్క పరిచయము. మరి ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటిది దేని గురించి అని అంటే విస్మృతికి గురైనటువంటి తెలంగాణ సాహిత్య పరిణామ క్రమ వికాసాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ప్రస్తుత పాఠ్యభాగము ఈయన రాసినటువంటి సాహిత్యోపన్యాసాలు అనేటువంటి గ్రంథములోనిది. అంటే విస్మృతికి గురైంది. చాలా మంది తెలంగాణ సాహిత్యాన్ని మర్చిపోయిర్రు, అంటే మర్చిపోయేటట్టు చేసిర్రు. మరి ఎక్కడ కూడా తెలంగాణ సాహిత్యం గురించి ఎక్కడ కూడా చర్చించలేదు. మరి ఆ విస్మృతికి గురైనటువంటి తెలంగాణ సాహిత్య పరిణామక్రమ వికాసాన్ని డెవలప్మెంట్కు సంబంధించి తెలియజెప్పడమే పాఠ్యాంశం యొక్క ఉద్దేశము. మన ప్రస్తుత పాఠ్యభాగము సాహిత్యోపన్యాసాలు అనేటువంటి గ్రంథములోనిది ఈ తెలంగాణ సాహితీ వికాసం అనేటువంటి పాఠ్యభాగం. ఈయన గోల్కొండ పత్రికకు ఎన్ని సంవత్సరాల పాటు సంపాదకీయాలు రాసిండు చెప్పండి? గోల్కొండ పత్రికకు ఎన్ని సంవత్సరాల పాటు సంపాదకీయాలు రాసిండు చెప్పాలి. గోల్కొండ పత్రికకు ఎన్ని సంవత్సరాల పాటు సంపాదకీయాలు రాసిండు? 15 సంవత్సరాల పాటు సంపాదకీయాలు రాసిండు. మరి ఈయనకు ఏ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేటును ఇచ్చి సత్కరించిండ్రు అనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వాళ్ళు. అదేవిధంగా సాహిత్య రంగం నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. ఈయన 50 సంవత్సరాల జ్ఞాపకాలు అనేటువంటి స్వీయ చరిత్ర కూడా ఈయనకు ఉన్నది. మరి ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి తెలంగాణ సాహితీ వికాసం గురించి మనము చూద్దాం. తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రాంతానికి విశిష్టమైనటువంటి స్థానం అనేటువంటిది ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. మరి తెలుగు సాహిత్యములో ప్రశస్తమైనటువంటి గణితకెక్కినటువంటి గ్రంథాలు 3. అవి భారతము, భాగవతము, అదేవిధంగా రామాయణం. భారతము, భాగవతము, అదేవిధంగా రామాయణం. ఓకే, మరి ఇక్కడ ఈ మూడిటి గురించి చూసినట్లయితే ఏకశిలా నగరములోని గణపతి దేవుని యొక్క ఆస్థానములో తిక్కన భారత ఆవిష్కరణ జరిగినది. ఇది ఇంపార్టెంట్ బిట్టమ్మ. ఏకశిలా నగరంలోని ఎవరి యొక్క ఆస్థానంలో తిక్కన యొక్క భారత ఆవిష్కరణ అంటే మహాభారత ఆవిష్కరణ జరిగింది అని అంటే గణపతి దేవుని యొక్క ఆస్థానంలో. ఇది ఇంపార్టెంట్ బిట్. తిక్కన యొక్క భారతం అనేటువంటిది తిక్కన యొక్క భారతం అనేటువంటిది ఎవరి యొక్క ఆస్థానంలో మరి ఆవిష్కరణ జరిగింది అని అంటే ఏకశిలా నగరంలోని గణపతి దేవుని యొక్క ఆస్థానంలో ఆవిష్కరణ జరిగింది. ఓకే, రామాయణము రాసినటువంటి భాస్కరుడు, అదేవిధంగా మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు, వీళ్ళు నలుగురు భాస్కర రామాయణ కవులండి. భాస్కర రామాయణ కవులు. ఓకే, ఈయననేమో మెయిన్ కవి, ఈయనని హులక్కి భాస్కరుడు అని అంటారు. ఈ హులక్కి భాస్కరుడు యొక్క శిష్యుడే కొడుకే మల్లికార్జున భట్టు. ఈయననేమో శిష్యుడు, ఈయననేమో మిత్రుడు. అందుకనే ఈ భాస్కర రామాయణాన్ని ఏమంటారు అని అంటే పుత్ర, శిష్య, మిత్ర సమేతంగా వచ్చినటువంటి రామాయణము అని అంటారు. భాస్కర రామాయణ కవులు ఎంతమంది అని కూడా అడుగుతాడు అప్పుడప్పుడు. 4. భాస్కర రామాయణ కవులు ఎంతమంది అని అంటే 4. ఈయన హులక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు కుమారుడు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు.
అయ్యలార్యుడేమో మిత్రుడు, కుమార రుద్రదేవుడేమో శిష్యుడు, మల్లికార్జున భట్టేమో కుమారుడు, భాస్కరుడేమో మెయిన్ కవి. అడుగుతున్నాడు భాస్కర రామాయణ కవులు నలుగురు. ఈ నలుగురు కూడా ఎక్కడి వాళ్ళు అంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళే. అంటే తిక్కన రాసినటువంటి భారత ఆవిష్కరణ మన ఏకశిలా నగరంలోనే జరిగింది. అంటే తెలంగాణ సాహిత్య వికాసం గురించి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఆంధ్ర మహాభాగవతం రాసినటువంటి పోతనామాత్యుడు తెలంగాణ ప్రాంతీయుడే. ఎవరెవరు తెలంగాణ ఎక్కడెక్కడ ఏం జరిగింది, తెలంగాణలో సాహిత్యము వికాసం ఏ విధంగా జరిగింది, డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఇక్కడ మనము చూస్తామండి. తెలంగాణలో సాహిత్య వికాసము ఏ విధంగా జరిగిందో చూస్తాము. అంటే పోతనామాత్యుడు తెలంగాణ వాడే. మారణ మార్కండేయ పురాణము ఈ ప్రాంతంలోనే రాసిండు. అంటే మారణ మార్కండేయ పురాణాన్ని తెలుగులో వచ్చినటువంటి తొలి పురాణమైనటువంటి మార్కండేయ పురాణము ఎక్కడ రాసిండు అని అంటే తెలంగాణ ప్రాంతంలోనే రాసిండు మారణ. ఇది ఇంపార్టెంట్ బిట్టే. మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతి చరిత్ర. ఈ యయాతి చరిత్ర రచించినటువంటి పొన్నగంటి తెలంగాణ ఎక్కడి వాడు అని అంటే తెలంగాణ ప్రాంతం వాడే. ఎక్కడ మరి ఇక్కడ ఏ జిల్లా వాసి అని అంటే మెదక్ జిల్లా పొట్లం చెరువు అని అంటే పటాన్ చెరువు నివాసి పొన్నగంటి తెలంగాణ. మరి ఇక్కడ చూడండి, తిక్కన భారత ఆవిష్కరణ తెలంగాణలోనే జరిగింది. భాస్కర రామాయణాన్ని రాసినటువంటి నలుగురు కవులు తెలంగాణ వాళ్ళే. ఆంధ్ర మహాభాగవతం రాసినటువంటి పోతనామాత్యుడు తెలంగాణ వాడే. ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నానంటే దేవులపల్లి రామాంజరావు గారు భారతానికి తెలంగాణతో సంబంధం ఉంది, భాగవతానికి తెలంగాణతో సంబంధం ఉన్నది, రామాయణానికి కూడా తెలంగాణతో సంబంధం ఉన్నది. అసలు తెలుగులో వచ్చినటువంటి తొలి రామాయణం గోనబుద్ధారెడ్డి కూడా తెలంగాణ వాడే. తెలంగాణ వాడే. అది మీరు గమనించాలి. ఓకే, మరి ఇక్కడ ఈ పొన్నగంటి తెలంగాణ ప్రాంతం వాడే. అదేవిధంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండునట్లు జాను తెలుగులో రచన గావించవలననే ప్రబోధించి బసవపురాణాన్ని రాసినటువంటి పాలకురికి సోమనాథుడు కూడా తెలంగాణ ప్రాంతీయుడే. ఈ విధంగా ప్రాచీన సాహిత్యము తెలంగాణలో వర్ధిల్లినది. తెలంగాణము ఇతరాంధ్ర దేశంతో వేరొక పాయగా విడిపోయిన తర్వాత కూడా తెలుగు సాహిత్యం ఇక్కడ ప్రవర్ధమానమైనదని ఈ సందర్భంలో చెప్పవలసి ఉన్నది అని దేవులపల్లి రామాంజరావు గారు చెప్తా ఉన్నాడు. రాజకీయంగా వేరుపడిపోయినప్పటికీ భాషా దృష్ట్యా తెలంగాణ ప్రాంతము ఆంధ్ర ప్రాంతంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండినది. ఈ సంబంధాలు ఎన్నడూ తెగిపోలేదు. అంటే సాహిత్య సంబంధం అనేటువంటిది ఎన్నడూ తెగిపోలేదు. కావున తెలంగాణ ప్రాంతంలో తెలుగు పాండిత్యము లేదని తెలుగు సంస్కృతికి చోటు లేదని ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూర్వమే కొన్ని వర్గాలలో వ్యాపించినటువంటి అభిప్రాయము సరైనది కాదు. అంటే గోల్కొండ కవుల సంచిక తెలంగాణలో కవులు లేరన్నటువంటి దానికి తెలంగాణలో కవులు పూజ్యము అని అన్నట్టు ముడుంబై వెంకటాచార్యులు ఆయన చెప్పినటువంటి దానికి బదులుగానే ఇక్కడ గోల్కొండ కవుల సంచికను సురవరం ప్రతాపరెడ్డి వెలువరించడం జరిగింది 354 మంది కవులతోటి. తెలంగాణ ఏర్పడడానికంటే ముందే తెలంగాణలో ఉన్నటువంటి 700 మంది కవులతోటి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు ముంగిలి తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా వెలువరించిండు. ముంగిలి అనేటువంటి పుస్తకం. ఆధునిక కవిత్వానికి వచ్చినట్లయితే అది మత్తడి 2002 డిసెంబర్లో వచ్చింది మత్తడి. మరి ముంగిలి తెలంగాణ ప్రాచీన సాహిత్యానికి సంబంధించి అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే దేవులపల్లి రామాంజరావు గారు తెలంగాణ సాహిత్యము గొప్పది,
తెలంగాణ సాహిత్య వికాసము గొప్పగా జరిగింది అని ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలియజెప్పడం కోసమే ఈ పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది. ఈయన సాహిత్య ఉపన్యాసాలు అనేటువంటి గ్రంథం నుంచే ఈ పాఠ్యాంశము తీసుకోవడము జరిగింది. తెలంగాణలోని గ్రామాలలో తాళపత్ర గ్రంథాలు లేని ఊరు లేనే లేదని చెబితే అతిశయోక్తి కాజాలదు. సుమారు 10 సంవత్సరాల కిందట నా చిన్నతనమున ఆయన చెప్తున్నాడు, దేవులపల్లి రామాంజరావు గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా చిన్నతనమున కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు పక్షాన స్వర్గీయ జయంతి రామయ్య పంతులు గారి ఆదేశంపై స్వర్గీయ శేషాద్రి రమణ కవులలో ఒకరైనటువంటి దూపాటి వెంకట రమణాచార్యుల వారు తెలంగాణ ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్ల కొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించి సాహిత్య పరిషత్తుకు అప్పగించి ఉండిరి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్తు దీన్ని 1911లో జయంతి వెంకట రామయ్య పంతులు అప్పుడు చెన్నపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్తు అనేటువంటి పేరుతోటి ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే మరి ఇక్కడ ఈ సాహిత్య పరిషత్తు కోసం శేషాద్రి రమణ కవులలో ఒకరైనటువంటి దూపాటి వెంకట రమణాచార్యులు అనేటువంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతం అంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్ల కొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించి సాహిత్య పరిషత్కు అప్పగించిరంట. ఇవి అన్ని సాహిత్య పరిషత్ కార్యాలయంలో ఈనాటికి ఉండవచ్చును. ఆంధ్ర చరిత్రకు, ఆంధ్ర సాహిత్యానికి అక్కరైనటువంటి పనికి వచ్చేటువంటి సామాగ్రి అనేకము ఈ శాసనాలలోను, ఈ తాళపత్ర గ్రంథాలలోనూ లభించిందని విజ్ఞులు చెప్పినటువంటి మాటలు మాకు బాగా తెలిసినటువంటి సత్యము. విజ్ఞులు అనంటే తెలివైనటువంటి వాళ్ళు, పెద్దలు నాకు చెప్పినట్టుగా నాకైతే ఉన్నది. అది నాకు బాగా తెలిసినటువంటి సత్యము, నాకు బాగా తెలుసు, పెద్దవాళ్ళు చెప్పడము జరిగింది. ఇప్పటికీ ఆంధ్ర చరిత్రకు, ఆంధ్ర సాహిత్యానికి అక్కరైనటువంటి సామాగ్రి ఇప్పటికీ ఆ శాసనాల్లో ఉన్నది. అది కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఇప్పుడు అక్కడ కార్యాలయంలో ఉండొచ్చు అనే విషయాన్ని కూడా తెలియజెప్పడము జరిగింది. ఈ తెలంగాణ శాసనాలలో కొన్నిటిని హైదరాబాదులోని లక్ష్మణరాయ పరిశోధక మండలి వారు ప్రకటించినారు. మరికొన్ని శాసనాలు ఆర్కియాలజీ శాఖకు అప్పగించబడినవి. ఇందులో కొన్ని ప్రకటితమైనవి కూడా. ఇంతకు చెప్పవలసినటువంటి మాట ఏమనగా, తెలంగాణ ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదన్న సత్యము అప్పటి ప్రభుత్వ విధానాల వలన ఈ దీపాలు దేదీప్యమానంగా ప్రకాశించకపోవచ్చును, కానీ మినుకుమని వెలుగుచునే ఉండెను. హైదరాబాదు నగరంలోని పరిస్థితి ఎట్లున్నప్పటికీ పల్లె ప్రాంతాలలో తెలుగు భాషా సాహిత్యములు అంతరించలేదు. ఇక్కడ అర్థం ఏంటంటే, వాళ్ళు సేకరించినటువంటి శాసనాలను కొన్నిటిని లక్ష్మణరాయ పరిశోధక మండలికి వాళ్ళు ప్రకటించారు. కొన్ని శాసనాలేమో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని ప్రకటించడం కూడా జరిగింది, అంటే ముద్రించడం కూడా జరిగింది. అంటే ఇంతకు వీటన్నిటి గురించి ఏం చెప్పిండనంటే, లాస్ట్ ఫైనల్గా ఏం చెప్తున్నాడు అంటే దేవులపల్లి రామాంజరావు గారు ఏం చెప్తున్నాడు అని అంటే, జాగ్రత్త వినాలి. తెలంగాణ ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదు. అంటే తెలంగాణలో తెలుగు సాహిత్యం అనేటువంటిది, డెవలప్మెంట్ అనేటువంటిది జరిగింది. అప్పటి ప్రభుత్వ విధానాల వలన ఈ దీపాలు దేదీప్యమానంగా ప్రకాశించకపోవచ్చును. అప్పుడు ఆంధ్ర ప్రభుత్వము ఉండడం వలన ఈ దీపాలు ప్రకాశించలేదు, కానీ దీపాలు అయితే ఉన్నాయి. కానీ మినుకుమని వెలుగుతూనే ఉండే ఎంతో అంత వెలుతురైతే ఇస్తున్నాయి. హైదరాబాదు నగరంలోని పరిస్థితి ఎట్లున్నప్పటికీ పల్లె ప్రాంతాల్లో తెలుగు భాషా సాహిత్యంలో అయితే అంతరించలేదు అనే విషయాన్ని ఇక్కడ
తెలియజెప్పడం జరిగింది. అంటే తెలంగాణ సాహిత్య వికాసం అనేటువంటిది ఎప్పటికీ జరుగుతూనే ఉన్నది కానీ ఎప్పుడు అంతరించలేదు అనే విషయాన్ని ఇక్కడ దేవులపల్లి రామానుజరావు గారు తెలియజెప్పడం జరిగింది. గోలకొండ సుల్తాన్లు ప్రజల మతాన్ని, ప్రజల భాషను, ప్రజల సంస్కృతిని ప్రోత్సహించి ఆదరించినారు. కానీ ఆసబ్జాయి వంశీయులు ఈ ఉత్తమ సంప్రదాయాన్ని పాటించలేదు. గోలకొండ సుల్తాన్లేమో ప్రజల మతాన్ని, ప్రజల భాషను, ప్రజల సంస్కృతిని ప్రోత్సహించి ఆదరించారు కానీ, గోల్కొండ నవాబులు ఆదరించారు కానీ ఆసబ్జాయిలు మాత్రము ఈ ఉత్తమ సంప్రదాయాన్ని పాటించలేదు. ముఖ్యంగా గత శతాబ్దం తుది భాగము నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి హైదరాబాదు పైన పోలీస్ చర్య జరిగే వరకు 1948 వరకు ప్రభుత్వ విధానాలు ప్రజల భాషలను అణచివేసేవిగా ఉండేవి. బ్రిటిష్ పరిపాలనలో భాషలను అణచివేయుటకు ఇటువంటి ప్రయత్నాలు జరగలేదు. అంటే భాషలను అణిచివేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు జరిగింది అని అంటే ఆసబ్జాయి వంశీయుల యొక్క కాలంలోనే జరిగింది. గోల్కొండ నవాబులు, గోల్కొండ సుల్తాన్లు ప్రజల యొక్క భాషను ప్రోత్సహించారు, ప్రజల యొక్క మతాన్ని ప్రోత్సహించారు. బ్రిటిష్ పరిపాలనలో కూడా భాషలను అణచివేయటకు ఎలాంటి ప్రయత్నాలు అనేటువంటివి జరగలేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ తెలంగాణ సాహిత్య వికాసం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాం. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. మాతృభాషల ద్వారా విద్యా బోధన అవకాశాలు అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో పూర్తిగా లేకుండెను. అంటే అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మీడియం స్కూళ్ళు ఉండేటువంటివి కావు, ఎక్కువగా ఉర్దూ మీడియం స్కూళ్ళు ఉండేటువంటివి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కూడా ఉర్దూ మీడియంలోనే చదువుకున్నాడు. బ్రిటిష్ పాలనలో గ్రంథాలయ స్థాపన నిషేధించలేదు, గ్రంథాలయాన్ని స్థాపించడం అనేటువంటిది నిషేధించలేదు. రాజకీయాలతో సంబంధం లేని సారస్వత కృషి బ్రిటిష్ ప్రాంతంలో నిరంతరాయంగా జరిగింది. అంటే గ్రంథాలయాలు స్థాపించడకు అనుమతులు ఇచ్చారు. గ్రంథాలయాలు ఉండవద్దు అనేటువంటి నిబంధన ఏమీ పెట్టలేదు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు గ్రంథాలయ స్థాపనను ప్రోత్సహించారు. అంటే రాజకీయాలతో సంబంధం లేనటువంటి సారస్వత కృషి బ్రిటిష్ ప్రాంతంలో నిరంతరాయంగా జరిగింది అని చెప్తున్నాడు. సిపి బ్రౌన్ వంటి సివిలియన్ అధికారులు ప్రజల భాషల వికాసానికి కృషి చేసిరు. సిపి బ్రౌన్, వీరేశలింగం పంతులు మొదలైన వారి సారస్వత కృషికి ప్రభుత్వము ఆటంకాలు కలిగించలేదు బ్రిటిష్ ప్రభుత్వం. కానీ తెలంగాణ ప్రాంతంలో పరిస్థితి మరొక విధంగా ఉండినది. మాతృభాషల వికాసానికి గొడ్డలు పెట్టు వంటి విధానాలను హైదరాబాద్ ప్రభుత్వము అమలు చేసింది. తెలుగు చదువుకోవడానికి అవకాశాలు లేకుండినవి. హైదరాబాద్లో ఒక గ్రంథాలయాన్ని పెట్టుకోవడమే చాలా కష్టమైన పనిగా ఉండేది. కవి సమ్మేళనాలు, సారస్వత సభలను జరుపుకోవడం కూడా ప్రభుత్వానికి కంటగింపుగా ఉండేది. ఇందువలన ప్రజల్లో స్వతంత్ర భావాలు వ్యాప్తి చెంది రాజకీయంగా తన అస్తిత్వానికి భంగము కలగగలదని అప్పటి ప్రభుత్వము అభిప్రాయపడినది. ఆంధ్ర అనే పేరిట ఏ ఉద్యమము సాగినప్పటికీ ఆంధ్ర అనేటువంటి పేరిట ఏ ఉద్యమము సాగినప్పటికీ దానిని ప్రభుత్వము శత్రుభావంతో చూసినది. ఆంధ్ర అంటే తెలుగు, ఆంధ్ర అనే పదముతో ఉద్యమాలు నడిపితే తుదకు ఈ ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంతో కలిసిపోయే ప్రమాదం వాటిల్లగలదని అప్పటి ప్రభుత్వము అభిప్రాయపడినట్లు ప్రామాణికమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. అందుచేత సారస్వత కృషి కూడా ఆ రోజులలో రాజకీయ కృషి వలె ప్రచన్నంగా జరగవలసిన అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితిని వాగ్బంధన శాసన పైశాచిక తాండవమని స్వర్గీయ సురవరము ప్రతాపరెడ్డి గారు ఒకవారు వర్ణించి ఉండిరి. ఇది ఇంపార్టెంట్ బిట్. వాగ్బంధన శాసన పైశాచిక తాండవము, పైశాచిక అంటే బంధించి
పైశాచిక తాండవాన్ని పొందారు అని సురవమ ప్రతాపరెడ్డి గారు వర్ణించుండి. ఇది ఇంపార్టెంట్ బిట్టు తల్లి. ఇంతసేపు చెప్పిందని పక్కన పెట్టయితే వాగ్బంధన శాసన పైశాచిక తాండవం అని ఎవరు పేర్కొన్నారు అని అంటే సురవరమ ప్రతాపరెడ్డి గారు పేర్కొన్నారు అనే విషయాన్ని దేవులపల్లి రామానుజరావు గారు ఈ ఉపన్యాసంలో పేర్కొనడము జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఊరూర ఉద్దుండులైనటువంటి సంస్కృతాండ పండితులు ఉన్నప్పటికీ వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునేటువంటి అవకాశాలు బొత్తిగా లేకుండెను. అంటే తెలంగాణలో ప్రతి ఊరిలో ఉద్దండులైనటువంటి గొప్ప వాళ్ళైనటువంటి సంస్కృతాంధ్ర పండితులు, అంటే సంస్కృతము ఆంధ్రము రెండూ తెలిసి తెలుగు భాష రెండూ తెలిసినటువంటి పండితులు ఉన్నప్పటికీ వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునేటువంటి అవకాశాలు బొత్తిగా లేకుండెను. వాళ్ళు చర్చించుకోవడానికి కూడా అవకాశాలు లేకుండెను. రాజభాష అయినటువంటి ఉర్దూ ప్రాథమిక దశ నుండి విశ్వవిద్యాలయ దశ వరకు బోధనా భాష కావడం వల్ల తెలుగు భాషాభివృద్ధికి గొప్ప సంకట పరిస్థితి ఏర్పడినది. ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయం వరకు బోధన భాష టీచర్లు ఏ భాషలో చెప్పేవాళ్ళంటే ఉర్దూలో చెప్పేటువంటి వాళ్ళు ఉర్దూ మీడియం స్కూల్లే ఉండేవి. కాబట్టి అప్పుడు తెలుగు భాష అభివృద్ధికి కొంచెము ఆటంకం ఏర్పడింది అనే విషయాన్ని ఇక్కడ తెలియజెప్పడం జరిగింది. ఆ రోజులలో హైదరాబాద్ రాష్ట్రము ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పంగా సిద్ధమై అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచం నుండి వేరు చేసినది. అంటే ప్రత్యేకమైనటువంటి ద్వీపకల్పం ఎందుకన్నారు అని అంటే ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం అనేటువంటిది, హైదరాబాద్ గోల్కొండ రాజ్యం అనేటువంటిది భారతదేశంతో ఎలాంటి సంబంధాలు ఉండేటువంటిది కాదు. కాబట్టి అది ఒక ప్రత్యేకమైనటువంటి ద్వీపకల్పంగా చెప్పుకున్నారు. అంటే అక్కడ నివసించేటువంటి ప్రజలను ఇతర ప్రపంచం నుండి వేరు చేసినది. ఎందుకు అని అంటే భారతదేశంలో మిగతా ప్రాంతాలలోనేమో వాళ్ళ మాతృభాషలో విద్యాబోధన అనేటువంటిది జరిగేది. కానీ ఒక హైదరాబాద్లో మాత్రం, హైదరాబాద్ రాజ్యంలో మాత్రం ఉర్దూ భాషలో బోధన అనేటువంటిది జరగడం వల్ల తెలుగు భాష అభివృద్ధికి సంకటం అనేటువంటిది ఏర్పడింది అనే విషయాన్ని ఇక్కడ దేవులపల్లి రామానుజరావు గారు తెలియజెప్పడము జరిగింది. అందుచేత గత శతాబ్దం నుంచి భారత స్వాతంత్ర్య ప్రాప్తి వరకు, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు అక్షరాస్యులైనటువంటి ప్రజల సంఖ్య మిక్కిలి తక్కువగా ఉండెను. అంటే చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉన్నదేనంట. సంస్కృతాంధ్ర పండితులు, కవులు గ్రాస దైన్యానికి గురి అయ్యి పల్లెటూళ్ళలోనే కృషించరి. అంటే తిండి కోసము, ఉండడం కోసము ఇక అక్కడనే ఉండిపోయారు కానీ బయటికి రాలేకపోయారు. గ్రాసం వాసం అంటే తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు. కొద్దిమంది ఉర్దూ పారసీక భాషలతోటి పరిచయం చేసుకొని ప్రభుత్వ ఆశ్రయంతో తమ పనులను నెరవేర్చుకునేది. ఈ విధంగా తెలుగు భాష వికాసానికి తెలంగాణ ప్రాంతంలో గ్రహణము పట్టిందని చెప్పొచ్చు. అంటే తెలంగాణ భాష అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ విధంగా జరిగింది అనేటువంటిది. ఇప్పుడు చెప్తున్నటువంటి పాఠం మీకు అర్థమవుతుందా? ఈ పాఠం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి పెట్టిండు. చూడండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి పెట్టిండు ఈ పాఠం. అంటే ఇక్కడ జాగ్రత్తగా మీరైతే కాన్సన్ట్రేషన్ అయితే చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే తెలంగాణ ప్రాంతంలో తెలుగు సాహిత్య వికాసం అనేటువంటిది ఏ విధంగా జరిగింది, ఆ సాహిత్య వికాసానికి అడ్డంకులు ఏ విధంగా ఏర్పడ్డాయి అనే విషయాలను ఇక్కడ తెలియజెప్పడము జరిగింది. ఈ పరిస్థితులలో తెలుగు భాషను ఆదరించి ప్రోత్సహించినటువంటి సంస్థానాల కృషిని మనము మర్చిపోవడానికి వీల్లేదు. మరి తెలుగు భాషను ప్రోత్సహించి అభివృద్ధి పరిచి ముందుకు తీసుకుపోయినటువంటి సంస్థానాలు ఏమేమి ఉన్నాయని అంటే గద్వాల సంస్థానము, వనపర్తి సంస్థానము, ఆత్మకూరు సంస్థానాలు. అంటే తెలుగు భాషను ఆదరించి తెలుగు భాషను ప్రోత్సహించినటువంటి
సంస్థానాలు గద్వాల సంస్థానము, వనపర్తి సంస్థానము, ఆత్మకూరు సంస్థానం. ఓకే, ఇవి సంస్థానాలను ఈ సందర్భంగా ప్రశంసించవలసి ఉన్నది అనే విషయాన్ని దేవులపల్లి రామాంజరావు గారు పేర్కొనడం జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఈ సంస్థానాల ఆదరణ వలన సాంస్కృతిక సంబంధాలు పెంపొందినాయి. ప్రతి సంవత్సరము ఆంధ్ర ప్రాంతం నుంచి కవులు, పండితులు వచ్చి ఈ సంస్థానాలలో సన్మానము పొందేవారు. ఇటువంటి వారిలో తిరుపతి వెంకట కవులు ముఖ్యులు. ఈ అవధానాలు ఆనాడు తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి మధ్య భాషాపరమైన వంతెనలుగా ఉండినవి. వీనికి తోడు కొన్ని నాటక సంఘాలు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ ప్రాంతంలోని కొన్ని పట్టణాలలో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. మైలవరము, సురభి మొదలైన నాటక సంఘాలు, వరంగల్లు మొదలైన తెలంగాణ ప్రాంతాలలో నాటకాలను ప్రదర్శించి ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సమైక్యతను బలపరిచినటువంటి సత్యము ఈ సందర్భంలో మనము గమనించవలసి ఉన్నది. అంటే తెలంగాణలో తెలుగు డెవలప్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి సంస్థానాలు తెలుగు భాషను ఆదరించినాయి, తెలుగు భాషను ప్రోత్సహించినాయి. ఇది ఫస్ట్ రీజన్. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం నుంచి కవులు ఎవరైతే ఉన్నారో అవధానాన్ని చేసేటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ సంస్థానాలలో సన్మానాలు పొందిరంట. అట్లా కొంచెం తెలుగు డెవలప్ అవడానికి కారణమైంది. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మైలవరము, సురభి నాటక సమాజం వాళ్ళు వచ్చి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో, అదేవిధంగా వరంగల్లు ప్రాంతాలలో నాటకాలను ప్రదర్శించడం ద్వారా తెలుగు కొంచెం డెవలప్మెంట్ అయింది, వికాసం జరిగింది. తెలుగు సాహిత్య వికాసం అనేటువంటిది జరిగిందనే విషయాన్ని ఇక్కడ తెలియజెప్తా ఉన్నాడు. అంటే తెలంగాణలో తెలుగు సాహిత్యం ఏ విధంగా వికాసం చెందింది, తెలంగాణలో తెలుగు ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యింది అనే విషయానికి చెప్తున్నారు. ఇంతకుముందు ఏ విధంగా ఆటంకాలు ఏర్పడ్డవి, సంకట పరిస్థితి ఏర్పడ్డది అనేటువంటి చెప్పిండు. తెలంగాణలో తెలుగు డెవలప్ కావడానికి కారణాలు ఏంటివి అనే విషయాన్ని ఇక్కడ చెప్పిండు. తెలంగాణలోని పరిస్థితులను గమనించి, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి ఈ ప్రాంతంలో సాహిత్య వికాసానికి కృషి చేయవల్లని సంకల్పించినటువంటి వాళ్ళు స్వర్గీయ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు. ఆయన గొప్ప పరిశోధకుడు, తెలుగు భాష వికాసానికి అపారమైనటువంటి కృషి చేసినటువంటి మేధావి, నిష్కలంక దేశభక్తుడు. ఆ రోజులలో చాలా మంది ఆంధ్ర ప్రాంతీయులకు తెలంగాణను కూర్చి సరైన అవగాహన లేకుండెను. లక్ష్మణరావు గారు మునగాల సంస్థానానికి దివాన్ మంత్రి అయినందువలన మునగాల సంస్థాన ఆదీశ్వరులకు తెలంగాణ ప్రాంతంతో సంబంధాలు ఉండినందున ఆ ఉభయులు హైదరాబాదుకు రాకపోకలు చేస్తుండేటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ మునగాల సంస్థానము ఈ ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి బార్డర్లో ఉండేది అన్నమాట. మరి కొమర్రాజు లక్ష్మణరావు గారు, వెంకట లక్ష్మణరావు గారు ఈ మునగాల సంస్థానానికి దివాన్ అయినందువలన ఈ తెలంగాణ ప్రాంతంతో సంబంధాలు ఉండడం వల్ల హైదరాబాద్కు రాకపోకలు చేస్తుండేటువంటి వాడు అంట కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. లక్ష్మణరావు గారి యొక్క కృషికి మునగాల రాజావారి యొక్క తోడ్పాటు కూడా లభించింది. ఈ విధంగా 1900 సంవత్సరమున శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము స్థాపించబడింది. ఇది ఇంపార్టెంట్ బిట్ అమ్మా. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అంటే 1901 అని కూడా ఉంటుంది కొన్ని దాంట్లలో. తెలంగాణ మరి పాఠ్యపుస్తకం కాబట్టి 1900 సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. 1904 సంవత్సరంలో రాజనరేంద్ర భాషా నిలయము హన్మకొండలో స్థాపించబడింది. ఈ శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయమేమో హైదరాబాద్ లో స్థాపించారు. ఇది హైదరాబాద్ లో. ఈ హైదరాబాద్ లో కూడా ఎక్కడ ఉంటుందో తెలుసా, ఇది కోటి ఉంది కదా, కోటి నుంచి మనము కోటి ఉమెన్స్ కాలేజ్ ముందుల స్టాప్ ఉంటుంది బస్. ఇది ఒక
ఆ సిగ్నల్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మనము కాచిగూడ పోయే రూట్లో ఆ 3వ నెంబర్ బస్ స్టాప్ తర్వాత ఉన్నటువంటిది శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము పక్కకు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. 3వ నెంబర్ బస్ స్టాప్ పక్కకే పెద్ద బిల్డింగు, అదే శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము. అది 1900 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అదేవిధంగా 1944వ సంవత్సరంలో రాజరాజ నరేంద్ర భాషా నిలయం అనేటువంటిది హన్మకొండలో స్థాపించడము జరిగింది. తర్వాత మరికొన్ని సంవత్సరాలకు వరంగల్లో శబ్దాను శాసనాంధ్ర భాషా నిలయం స్థాపితమైంది. వరంగల్లో శబ్దాను శాసనాంధ్ర భాషా నిలయం స్థాపితమైనది. లక్ష్మణ్ రావు గారి యొక్క విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి కూడా 1900 సంవత్సరంలో హైదరాబాద్లో స్థాపించమైంది. అంటే ఇక్కడ లక్ష్మణరావు గారి విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి ఇది ఏ సంవత్సరంలో? 1900 సంవత్సరంలో. ఏ ప్రాంతంలో? హైదరాబాద్లో. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము 1900, ఇది హైదరాబాదు. 1904లో రాజరాజేంద్ర భాషా నిలయము ఇది వరంగల్లో, అంటే వరంగల్ అంటే హనుమకొండలో. తర్వాత కొన్ని రోజులకు విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి కూడా హైదరాబాద్ లోనే స్థాపించిండు లక్ష్మణ్ రావు గారు, అది 1900 సంవత్సరంలోనే. రైట్. అదేవిధంగా కుమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు, రావిచెట్టు రంగారావు గారు, మునగాల రాజా గారి తోడ్పాటుతోటి తెలంగాణ ప్రాంతంలో సాహిత్య వికాసానికి, సాంస్కృతిక చైతన్యానికి గట్టి పునాదులను నిర్మించారు. అంటే తెలంగాణలో సాహిత్య వికాసం ఏ విధంగా జరిగింది? సంస్థానాల యొక్క కృషి అని అన్నాడు. వనపర్తి సంస్థానము, గద్వాల సంస్థానము, ఆత్మకూరు సంస్థానము ఇదొకటి. తర్వాత కవుల యొక్క కవి సమ్మేళనాలు ఇది ఒకటి. నాటక సమాజం వాళ్ళు ఇదొకటి. కొమర్రాజు లక్ష్మణరావు గారి యొక్క సాహిత్య సేవ, సాంస్కృతిక సేవ, అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము, రాజరాజ నరేంద్ర భాషా నిలయము, విజ్ఞాన చంద్రిక గ్రంథికా మండలి, గ్రంథ మండలి, ఇవన్నీ స్థాపించడం ద్వారా తెలంగాణలో సాహిత్య వికాసానికి పునాది పడ్డది అనే విషయాన్ని ఇక్కడ దేవులపల్లి రామాంజరావు గారు చెప్పడము జరిగింది. ఓకేనా? తర్వాత క్రమక్రమంగా తెలంగాణలో అనేక గ్రంథాలయాలు స్థాపితమై సాహిత్య సభలు జరిగి కవి పండితులను మేల్కొల్పి తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయడం జరిగింది. ఈ కృషికి లక్ష్మణ్ రావు గారి అడుగుజాడలలో వారి ప్రోత్సాహంతో నాయకత్వం వహించిన వారు మాడపాడి హనుమంతరావు గారు, సురవరము ప్రతాపరెడ్డి గారు, ఆదిరాజు వీరభద్రరావు గారు. తెలంగాణలో తెలుగు వారిని మేలుకొల్పినటువంటి గౌరవము ఈ మహనీయులకు ఇవ్వవలసి ఉన్నది. కొమర్రాజు లక్ష్మణ్ రావు గారి తర్వాత తెలంగాణలో తెలుగు సాహిత్యము వికాసము చెందడానికి తోడ్పడినటువంటి వాళ్ళలో ముఖ్యులు మాడపాడి హనుమంతరావు గారు, సురవరము ప్రతాపరెడ్డి గారు, ఆదిరాజు వీరభద్రరావు గారు. వీళ్ళే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారిని మేల్కొల్పారు. మొత్తం మీద ఉర్దూ, పారసీ భాషల ప్రభావానికి లోనై తన మాతృభాషకు అంత ప్రాధాన్యం ఇయ్యనటువంటి పరిస్థితి ఆనాటి తెలంగాణలో కనిపించినది. ఈ సందర్భంలో పైన పేర్కొన్నటువంటి ముగ్గురు మహనీయుల మార్గదర్శకత్వంలో ఎవరెవరు ఆ ముగ్గురు మహనీయులు? మాడపాటి హనుమంతరావు, సురవరము ప్రతాపరెడ్డి. మాడపాటి హనుమంతరావు, సురవరము ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు. చూడండి ఎంత అసలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమాస అని గుర్తుపెట్టుకోండి. అమాస అంటే ఆ అంటే ఆదిరాజు వీరభద్రరావు, మా అంటే మాడపాడి హనుమంతరావు గారు, సు అంటే సురవం ప్రతాప్ రెడ్డి. అంటే అమాచ చీకట్లను పాలదోడి పున్నమి వెలుగులను తీసుకొచ్చినటువంటి వాళ్ళు తెలంగాణలో ఈ అమాస కవులని అనుకోవచ్చు. అమాస అని అంటే ఆదిరాజు వీరభద్రరావు గారు, మాడపాడి హనుమంతరావు గారు, సురవరము
ప్రతాపరెడ్డి గారు, వీళ్ళు ఈ ముగ్గురు మహనీయుల వల్ల తెలంగాణలో తెలుగు సాహిత్యం అనేటువంటిది బీజాలు పడ్డది అనే విషయాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఉర్దూ పారసీ భాషల యొక్క ప్రభావానికి లోనైనటువంటి తెలుగు భాషను మరి మాతృభాషకు అంత ప్రాధాన్యమైనటువంటి పరిస్థితి నుంచి ఈ ముగ్గురు మహనీయుల యొక్క మార్గదర్శనంలో తర్వాత ఏం జరిగింది అని అంటే, ఈ సందర్భంలో పైన పేర్కొన్నటువంటి ముగ్గురు మహనీయుల యొక్క మార్గదర్శకత్వంలో గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. గ్రంథాలయాలు స్థాపించారు వీళ్ళు. అదేవిధంగా పత్రికలు ఏర్పాటు చేశారు, గ్రంథాలయాలు స్థాపించారు, పత్రికలు, గ్రంథమాలలు, దేశోద్ధారక గ్రంథమాల, ఒటికోట ఆల్వారు స్వామి, గోలకొండ పత్రిక, గ్రంథాలయాలు స్థాపించి తెలంగాణను మేల్కొల్పడం జరిగింది. ఈ విధంగా యువకులు ముందంజ వేసి సాహిత్య వికాసానికి కంకణబద్ధులయ్యారు. తెలంగాణ సాహిత్య రంగంలో నవయుగోదయమైనది శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాన్ని స్థాపించినటువంటి 1900 సంవత్సరము నుండి ఈ నవయుగము ప్రారంభమై 1948 సెప్టెంబర్లో జరిగినటువంటి పోలీసు చర్య వరకు ఈ కొనసాగిందని చెప్పవచ్చు. అదేవిధంగా చరిత్ర పరిశోధన, భాషా పరిశోధన, విజ్ఞాన వాంగ్మయ అభివృద్ధి, వచన వాంగ్మయ ప్రగతి, లక్ష్మణరావు గారి ఆశయాలు, ఈ ఆశయాలకు అనుగుణంగా వారు తమ అనుయాయులను తీర్చిదిద్దినారు. మాడపాటి హనుమంతరావు గారి పైన లక్ష్మణరావు గారి యొక్క ప్రభావము స్పష్టంగా గోచరిస్తున్నది. ఆదిరాజు వీరభద్రరావు గారు లక్ష్మణరావు గారి యొక్క శిక్షణలో పెరిగినవారు. సురవరం ప్రతాపరెడ్డి గారు లక్ష్మణరావు గారిని తమ మార్గదర్శకులుగా అభిమానించినారు. అందుచేత ఈ ముగ్గురు ఆధునిక యుగంలో తెలంగాణ సాహిత్యాభివృద్ధికి లక్ష్మణరావు గారి యొక్క అడుగుజాడల్లో కృషి చేసిరు. మాడపాటి హనుమంతరావు గారు ఇంగ్లీషు, ఉర్దూ, ఫారసీ, తెలుగు భాషల్లో ప్రవీణులై మహారాష్ట్రము, హిందీ, సంస్కృత భాషలతో తగినంత పరిచయము కలిగినవాడు. ఉర్దూలో మంచి రచయిత కూడా మాడపాటి హనుమంతరావు గారు. ఉర్దూలో మంచి రచయిత అంటే మాడపాటి హనుమంతరావు గారు. చూడండి, మాడపాటి హనుమంతరావు గారు ముషీర్ దక్కన్ అనేటువంటి దినపత్రికకు అనేక సంవత్సరాలు సంపాదకీయాలు రాసినారు. ఇంపార్టెంట్ బిట్, ముషీర్ దక్కన్ అనేటువంటి దినపత్రికకు అనేక సంవత్సరాలు సంపాదకీయాలు రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అడగొచ్చు పెట్టు, మాడపాటి హనుమంతరావు. తెలుగులో సరళమైనటువంటి వచన రచన కూడా చేయగలిగినటువంటి ప్రవీణుడు మాడపాటి హనుమంతరావు. క్షాత్రకాలపు హింద్వారీలు అనే గ్రంథాన్ని ఆయన మహారాష్ట్ర నుంచి, మరాఠీ నుంచి తెలుగులోకి అనువాదం చేసిండు. తెలుగు భాషలో మొట్టమొదటి కథానిక రచయితలలో హనుమంతరావు గారిని పేర్కొనవలసి ఉన్నది. స్వయంగా మంచి కథలను వ్రాయడమే కాక మున్షీ ప్రేమ్చంద్ కథలను మొట్టమొదటిసారిగా అనువదించి తెలుగు వారికి పరిచయం చేసినటువంటి గౌరవము మాడపాటి హనుమంతరావు గారికి దక్కుతున్నది. మాడపాటి హనుమంతరావు గురించి మొత్తం ఇక్కడ చెప్తున్నది చూడండి. రాజకీయాలలో గోఖలే వంటి మితవాది అయిన హనుమంతరావు గారు తెలంగాణలో రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలకు వైతాళికులు. వారి వల్లనే ఆదిరాజు వీరభద్రరావు గారు రాజకీయాలతో సంబంధం లేకుండా గొప్ప పండితులై, బహుగ్రంథ రచయితలై, ఉత్తమ వ్యాసకర్తలై, గ్రంథాలయోద్యమ నిర్వాహకులై తెలంగాణలో నైవ చైతన్యానికి తోడ్పడినారు. ఎవరైనా ఆదిరాజు వీరభద్రరావు. తర్వాత సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి చూసుకున్నట్లయితే, సురవరం ప్రతాపరెడ్డి గారు సంపన్న కుటుంబీకులై, బిఎల్ పట్టభద్రులై న్యాయవాద వృత్తిని అవలంబింపక తగిన అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగము స్వీకరింపక జీవితమంతయు తెలుగు భాషాభివృద్ధికి అర్పించినటువంటి త్యాగమూర్తులు. ఒకటి ఏంటంటే ఇక్కడ మనము సురవరం ప్రతాపరెడ్డి గురించి, బిడదరాజు రామరాజు గురించి మన ఇద్దరు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సురవరం ప్రతాపరెడ్డికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఒక ఉద్యోగానికి మాత్రమే పరిమితం అవుతాం.
తెలుగు భాషా సాహిత్య సేవ అనేటువంటిది చేయలేము అని ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టిండు సురవరం ప్రతాప్ రెడ్డి. అదేవిధంగా బిడదరాజు రామరాజు జిల్లా పంచాయతీ ఆఫీసర్ గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం వస్తే కూడా సురవరం ప్రతాప్ రెడ్డి దగ్గర పోయి అడిగిండు, మరి ఉద్యోగం చేయాలన్నా, భాషా సేవ చేయాలన్నా, సాహిత్య సేవ చేయాలని అంటే ఉద్యోగం చేస్తే నువ్వు ఒక జిల్లాకు మాత్రమే పరిమితం అయితే కానీ ఎవరు నిన్ను గుర్తించరు, సాహిత్య సేవ చేస్తే మరి సుఖవి జీవించు ప్రజల నాలుకయ్యేందు అన్నట్టుగా ఒక విమర్శకుడు, ఒక సాహిత్య పరిశోధకుడు ఇప్పటికీ మనం బిడదరాజు రామరాజుని మనము జ్ఞాపకం తెచ్చుకుంటూనే ఉంటున్నాము. వారి యొక్క సేవలను మనం కొనియాడుతూనే ఉన్నాము. వాళ్ళ యొక్క సాహిత్య సేవను మనము చదువుకుంటూనే ఉన్నాం. ఆనాడు బిడదరాజు రామరాజు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సాహిత్య సేవకు వచ్చిండు. సురవరం ప్రతాప్ రెడ్డి కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టిండు. న్యాయవాద వృత్తి చేస్తే ఆనాడు ఫుల్ డబ్బులు వచ్చేటువంటివి, కానీ న్యాయవాద వృత్తిని కూడా అవలంబింపలేదు. ఎంత గొప్ప వాళ్ళు చూడండి సురవరం ప్రతాప్ రెడ్డి, బిడదరాజు రామరాజు. మరి ఇక్కడ తెలుగు భాషాభివృద్ధికి అర్పించినటువంటి త్యాగమూర్తులు ఈ ముగ్గురు: మాడపాటి హనుమంతరావు గారు, ఆదిరాజు వీరభద్రరావు గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఈ ముగ్గురు నేను చెప్తున్నాను, ఆదిరాజు వీరభద్రరావు, మాడపాటి హనుమంతరావు గారు, సురవరము ప్రతాపరెడ్డి, ఈ ముగ్గురు కవులు. అమాస కవులను గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఉన్నటువంటి చీకటిని పాలదోలి వెలుగును నింపినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు. బహుభాషావేత్తలు, అనేకమైనటువంటి భాషలు వస్తాయి, అనేకమైనటువంటి గ్రంథాలు రాసిరు, ఫస్ట్ క్లాస్ పరిశోధకులు, నిర్భయంగా పత్రిక నడిపినటువంటి సంపాదకులు, గోల్కొండ పత్రిక ద్వారా తెలంగాణ ప్రజలను అన్ని రంగాల్లో మేలుకొల్పారు. గోల్కొండ పత్రికలో వీళ్ళు రాసినటువంటి సంపాదకీయాలు అనేక విషయాలకు సంబంధించినటువంటి విజ్ఞాన నిక్షేపాలు, రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైనటువంటి గొప్ప పరిశోధనాత్మకమైనటువంటి గ్రంథాలను వీరు రాసినారు. అనేక గ్రంథాలు. రామాయణ రహస్యాలనంట సురవరం ప్రతాప్ రెడ్డిది. హిందువుల పండుగలు అనంటే 55 హిందువుల యొక్క పండుగలు తీసుకొని ఒక గ్రంథం రాస్తాడు. రామాయణ రహస్యాలు అంటే వాల్మీకి రామాయణం మీద. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, దీనికి 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది లభిస్తుంది. తెలుగులో మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దేనికి వచ్చిందని అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్రకి వచ్చింది. అది సురవరం ప్రతాప్ రెడ్డిది. మరి ఈ ఆంధ్ర సాంఘిక చరిత్ర మొదలైనటువంటి గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాసిరు. వీరు కవులు, కథకులు, కథలు రాసిరు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభా సంపన్నులు. వారు రాసినటువంటి కొన్ని చిన్న కథలు నిరీక్షణము వంటివి కథానిక వాంగ్మయంలో ప్రథమ శ్రేణికి చెందినది. నిరీక్షణం అంట తెలంగాణను ఆధునిక యుగానికి అనుగుణంగా చైతన్యవంతం చేసినటువంటి మరికొన్ని సంస్థలను కూడా ఈ సందర్భంలో పేర్కొనవలసి ఉన్నది. అందులో ప్రత్యేకంగా 2 పత్రికలను గురించి మొట్టమొదట ప్రస్తావించవలసి ఉన్నది. తెలంగాణలోని మొదటి పత్రిక హితబోధిని. ఇది ఇంపార్టెంట్ బిట్ తల్లు. తెలంగాణలోని మొట్టమొదటి పత్రిక హితబోధిని. బడారు శ్రీనివాస శర్మ దీనికి సంపాదకుడు. 1818 సంవత్సరంలో స్థాపించబడి 1 సంవత్సరం మాత్రమే నడిచింది ఈ తెలంగాణలోని మొట్టమొదటి పత్రిక. తర్వాత 1920 సంవత్సరమున 2 పత్రికలు ఇంచుమించుగా ఒకే పర్యాయం ప్రారంభమైనవి. ఒకటి తెలుగు పత్రిక. ఇది వరంగల్ జిల్లా ఇనుగుర్తి నుంచి వెలువడి 5 ఏళ్లు నడిచింది. రెండవది ఒకటి తెలుగు పత్రిక, నాడు తెలుగు పత్రిక. తెలుగు పత్రిక వేరు, తెలుగు పత్రిక వేరు. రెండవది నీలగిరి పత్రిక. ఈ నీలగిరి పత్రికకి ఎక్కడి నుంచి వచ్చిందనంటే నల్లగొండ నుంచి వచ్చింది. ఇంకొకటి వరంగల్ జిల్లా అని అంటే ఓ పాట ఉండేది. మా జిల్లా పేరు చెబుతేనే జల్లుమరాలే, ఆంధ్రోని గుండెల్లో గుబులు పుట్టాలే. మా జిల్లా పేరు చెబితేనే జల్లుమనాలి, ఆంధ్రోని గుండెల్లో గుబులు పుట్టాలి అని తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ జిల్లా మీద పాట వచ్చింది. నల్లగొండ జిల్లా
విప్లవాల కిల్లా ఏమని పాడాలి నేను ఈ పాట.